గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ప్రణీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది చాలా కీలకంగా వినిపించింది. దానిలో రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇది కేటీఆర్ గారి మెడకి చుట్టుకునే అవకాశం ఉంది అన్నారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పుడు ప్రెసెంట్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని వార్తలు వినిపించాయి. అంటే అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందంటారా? ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం తెప్పిస్తాను. ఎందుకంటే ప్రణీత్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఇప్పుడు ఇవాళకి 4 రోజులు కస్టడీ. అవును. ఈ 4 రోజుల కస్టడీలో మరి అతను చెప్పినటువంటి వివరాలు ఏంటి, ఎవరెవరి మీద ఏం చెప్పారు ఏంటి అనే దానిపైన మీడియాలో కథనాలు రోజుకో రకంగా వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఏంటి, కస్టడీ విచారణ గురించి హైకోర్టు కూడా వివరణ అడిగింది. అసలు ఏంటి ప్రణీత్ రావు కస్టడీ గురించి మాకు నివేదిక ఇవ్వమని. ఇప్పుడు తనేమంటాడు, ఎవరో డీసీపీ రమేష్ ప్రజెన్స్లో తనని విచారించకూడదు అంటాడు. అంటే దోషి తను ఎవరి సమక్షంలో విచారించకూడదో కూడా ఆయనే కోరుకుంటుంటే, ఇప్పుడు ఆ రమేష్ సమక్షంలో విచారించకూడదంటే అది కాదు కదా. ఇవాళ అతను దోషి, పట్టుబడ్డాడు, ఆధారాలు ధ్వంసం చేశాడు. ఫోన్ ట్యాపింగ్ అనంతగిరి కొండల్లో ఎక్కడో హార్డ్ డిస్క్లు కట్టెలతో కొట్టేసేసి మొత్తం ధ్వంసం చేశాడని, అది ఇంకా కష్టమే దానిలో నుంచి రిట్రీవ్ చేయటం అనుకుంటున్నారు. కానీ అతను మరి సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్లో అతని చాటింగ్ ఇంతకుముందు చేసింది అంతా రిట్రీవ్ చేసినట్టున్నారు. ఎవరెవరితో మాట్లాడాడు ఏంటి. ఇప్పుడు ఆ రోజు ఇక్కడ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆ వార్ రూమ్, నీకు ఆ 2 రూములు పెట్టేసుకుని దగ్గర ఒక 17 మందిని పెట్టుకుని 40 కంప్యూటర్లతో చేయించాడు కదా ఇదంతా కూడా. ఇది ఇప్పుడు మిగతా అధికారులకు, అతని బ్యాచ్ పోలీస్ ఆఫీసర్లకు రాని ప్రమోషన్ ఇతనికి ఎందుకు వచ్చింది? ఇతనికి ఒక్కడికే ప్రమోషన్ రావడం ఏంటి? ఇతను తన కింద పనిచేసే మిగతా ఆఫీసర్లకు కూడా ఈ ప్రమోషన్లు ఇప్పిస్తానని ఆశ చూపించినట్టుగా మనం కథనాలు చూసాం. ప్రణీత్ రావు చెప్పేటువంటి అంశాలు అసలు ఎవరెవరు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లు, రేవంత్ రెడ్డితో సహా అన్ని ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని మనం విన్నాం. జర్నలిస్టుల ఫోన్లు, తర్వాత అన్ని వర్గాల ప్రజల వాళ్ళకి ఎవరెవరు అవసరం. ఇప్పుడు సొంత పార్టీలో నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఉదంతా, వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఇది అసలు తనకిచ్చిన లిస్ట్ కాకుండా ప్రణీత్ రావు ఇంకా అతని ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది వ్యాపారస్తులు, రియల్టర్స్ వాళ్ళవి కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్టు, వాళ్ళ సమాచారం తెలుసుకుని వాళ్ళని బెదిరించి మరేదో వసూళ్ళు చేసినట్టుగా కూడా మనం వింటున్నాం. ఇప్పుడు ఎటు తిరిగి ఎవరిని చుట్టుకుంటుంది ఫోన్ ట్యాపింగ్ అనేది. అది చాలా తీవ్రమైనటువంటి నేరం. అది వ్యక్తి యొక్క గోప్యత, ప్రైవసీని నువ్వు భంగం చేసే హక్కు నీకు లేదు కదా. రాజ్యాంగం ఆర్టికల్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు గోప్యత హక్కు మనకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు చూసాం అనేక చోట్ల. ఇది వాళ్ళది కాదు, 35-38 ఏళ్ళ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనం చూస్తున్నాం. దీనికి ఒక కేంద్ర మంత్రే బలయ్యాడు. ఎప్పుడో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో రామకృష్ణ హెగ్డే రాజీనామా చేయాల్సి వచ్చింది. అవును. ఇప్పుడు ఇది గనక ఈ ఫోన్ ట్యాపింగ్ రుజువులు, ఆధారాలు దొరికి మొత్తం తీగ లాగితే డొంక గదిలినట్టుగా అన్నీ దొరికినట్లయితే చివరికి అతను కనుక అప్రూవర్గా మారిన, లేకపోతే అతను మరి మంత్రి కేటీఆర్ చెప్పాడు కాబట్టి నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని ఒప్పుకున్న, వాంగ్మూలం ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి అవును అతనికి చుట్టుకునే అవకాశం ఉంది. ఎవరికి? కేటీఆర్ గారికి. ఆల్రెడీ నిన్న కేటీఆర్ ఒక కేసులో ఇంకో దాంట్లో ఇరుక్కున్నాడు. ఏది, ఆ చెల్లి ఆమెని ఆ ఈడీ అధికారులు తీసుకువెళ్తున్న సందర్భంలో ఈయన కొన్ని నిబంధనల గురించి, చట్టం గురించి తను మాట్లాడి తనపైన ఈడీ జేడీ ఆ భానుప్రియ ఆమె ఏం చేసింది, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఏంటి, తన విధులకు ఆటంకం కల్పించారని. ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ప్రతిపక్షాలపై కేసులు, అనేక మంది నాయకులపైన కేసులు మనం చూసాం. రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు తిరగబడింది. ఏది,
100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివారికి సరని ఎప్పుడైతే నీకు ఎన్నికల్లో ఓడిపోయారో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. అవును, నిన్నటిదాకా ప్రతిపక్షాలపైన ప్రజా సంఘాలపైన కేసులుంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళపైన కేసులు. సాక్షాత్తు మాజీ సీఎం పిల్లలపైనే కేసులు. ఏది అటు కూతురు కేసుల్లో ఇరుక్కుని ఇప్పుడు ఇవాళ ఆమె కస్టడీ, ఆమెది కూడా మరి 3 రోజులు అయిపోయింది. అవును, ఇక్కడ ఈడీ కస్టడీలో నీకు రోజుకు 7-8 గంటలు ఆమెను కూడా డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఆమె కూడా ఒక పిటిషన్ వేశారు. ఏంటి, 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు, ఈడీ చాలా దురుసుగా వ్యవహరిస్తోంది, ఎలా దర్యాప్తులో చట్టాన్ని తొక్కి పెడుతోంది, నిబంధనలు ఉల్లంఘిస్తోంది అంటూ ఆమె మనీ లాండరింగ్ యాక్ట్ ఏదో సెక్షన్ 19 దాని గురించి ప్రస్తావిస్తూ వేసిన పిటిషన్ వాళ్ళ విచారణ కూడా ఉంది. ప్రైవేటు దీని హననం కింద వేశారు, వ్యక్తిత్వ హననం కింద. దీంట్లో మరి ఏ విధంగా ఇప్పుడు ఈ కేసుల నుంచి కేసీఆర్ కుటుంబం బయటపడుతుంది. అటు కొడుకు ఇటు కూతురు ఇన్ని కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు పిల్లల్ని కాపాడుకోవటం ఆయనకి తలకు మించిన భారం అవుతుందన్నమాట. పార్టీని కాపాడుకోవటం సంగతి దేవుడెరుగు. అది ఆల్రెడీ కాంగ్రెస్ వైపు వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, బీజేపీ వైపు వెళ్ళేవాళ్ళు బీజేపీ వైపు వెళ్తున్నారు. ఎంపీలు మాజీ ఎంపీలు అంతా సర్దేసుకుంటున్న పరిస్థితుల్లో నామా నాగేశ్వరరావు కూడా ఏదో ఆయన కూడా పార్టీ మారుతున్నాడని వింటున్నాం. ఖమ్మం టికెట్ మరి ఆయన కోసమే ఆపారని కూడా తెలుస్తున్న దీంట్లో మరి నామా నాగేశ్వరరావు కూడా కనుక బీఆర్ఎస్కు దూరం అయితే అది మరొక దెబ్బ. సో ఇప్పుడు చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిల్లల ఫ్యామిలీ విషయమే చూసుకున్నా లేదంటే పార్టీ విషయమే చూసుకున్నా కంప్లీట్గా అగెనెస్ట్గా ఉంది. మరి ఇప్పుడు ఏమన్నా బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయే సిచ్యువేషన్ ఉందంటారా తెలంగాణలో? అంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. పార్టీని ఎలా కాపాడుకోవాలి అనేది ఇవాళ కత్తి మీద సాముగా మారింది. ఒకటి, కేసీఆర్ ఇప్పుడు మోడీని నేరుగా ఢీ కొట్టలేని పరిస్థితి, విమర్శలు చేయలేని పరిస్థితి. మనం ఇంతవరకు కవిత అరెస్టు పైన కేసీఆర్ ఇంతవరకు కూడా నోరు తెరవలేదు. అవును, అది ఖండించటమా, ప్రెస్ మీట్ పెట్టటమా, తన కూతురు ఏమీ తప్పు చేయలేదని కానీ, లేదు ఇది రాజకీయ దురుద్దేశం, కక్ష సాధింపు ధోరణి, ఈ విధంగా మోడీ తనపై పగబట్టాడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కనుక ధ్వజమెత్తుంటే ఇవాళ తెలంగాణ ప్రజల్లో మరో ఆలోచన వచ్చేది. ఇప్పుడు ఈ మౌనం, కేసీఆర్ మౌనం కూతురు యొక్క నేరాన్ని అంగీకారంగా భావించాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా ఏంటంటే ఇంతవరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? కేటీఆర్ రావు, హరీష్ రావు, లేదు ఇంకా మిగతా నాయకులు ఖండించినంత మాత్రాన ఇది ప్రజల్లో ఈ చెరగని ముద్ర అవుతాను. ప్రణీత్ రావు ఇష్యూనే తీసుకుంటే దానిపైన వాళ్ళ ఎర్రబల్లి దయాకర్ రావు కూడా స్పందించాడు. ఏమని, ఎవరు అడిగారనమాట, ప్రణీత్ రావు మీ చుట్టం అంట కదా అంటే ఎర్రబల్లి ఏమన్నారు, అసలు అతనిది పర్వతగిరి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరో ఏదో, అతనితో నాకు పరిచయం ఏది లేదంటూ పర్వతగిరిలోనే వార్ రూమ్ పెట్టాడంట కదా ప్రణీత్ రావు. వార్ రూమ్ పర్వతగిరిలో ఉందంట అంటే అసలు ఆ ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదనో ఏదో అన్నాడు. అంటే అడుదిరిగి ఇటుదిరిగి ఇప్పుడు ఎర్రబల్లికి కూడా చుట్టుకుంటుందా? మనకేమీ అర్థం కాని పరిస్థితుల్లో ప్రణీత్ రావు ఇష్యూ, ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్కి మెడకి చుట్టుకుంటోంది. ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబానికి కూడా అది ఒక ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు ప్రణీత్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే తీసుకుంటే ఒకప్పుడు మీరు ప్రస్తావించినట్టు రామకృష్ణ హెగ్డే గారు సీఎం పదవిలో ఉండి విరమించడం జరిగింది. మరి ఇప్పుడు సాక్షాత్తు ప్రెసిడెంట్ అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చర్యలు ఎలా తీసుకోబోతానంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దానివల్లే ఇప్పుడు ఇది కదిలింది కూడా. అతను దీనిపైన చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇది తీవ్రమైనటువంటి నేరం, దీని లోతుపాతుల్ని బయట పెట్టాలి, దీని వెనక అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరు చెబితే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఫోన్ ట్యాపింగ్ చేయమన్న ఆదేశాలు ఇచ్చినటువంటి డీజీ లేకపోతే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు, ప్రభాకర్ రావు. ఆయన మరి ఆ రోజే రాజీనామా చేశారు. ఏ రోజు ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతోందో ఆ రోజే ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు గారిని కూడా
విచారిస్తారు. ఆ తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చిన ఎస్పీ ఎవరో ఉన్నారు, అతన్ని విచారిస్తారు. ఇప్పుడు మొత్తం ఇంకా ఇప్పటికి జరిగిందంతా కేవలం మొదటి అంకం మాత్రమే. ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది కనీసం ఇంకా తర్వాత దశల్లో చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఇది ఎటు తిరిగి ఏమవుతుందో చూడాలి. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో, ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.